విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. ఎవరు పొర్లించారు? సైనిక అధికారులను అడుగుతారు, పొర్లిస్తారా వాళ్ళు? శిష్యుల్ని అడుగుదాం, బతిమాలదాం. శిష్యులు పొర్లించడానికి ధైర్యంగా ఉన్నారా? వాళ్ళు బిక్క చచ్చిపోయి అక్కడ దాక్కుని ఉన్నారు. సైనికులేమో కాపలా కాస్తున్నారు, వాళ్ళు పొర్లించరు. ఎవ్వరూ పొర్లించరు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవ్వరూ పొర్లించరు. షడ్రకు మెషక్కు అబేద్నెగోలని అగ్నిగుండముల నుంచి కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఎవ్వరూ లేరు. దేవుడే దిగివచ్చి వారితో నడిచాడు కాబట్టి. ఆమేన్. సింహముల గుహల నుండి దానియేలును రక్షించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఏ మానవుడు లేడు. దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించాడు కాబట్టి ఆ రోజు దానియేలు బ్రతికి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేయవలసింది ఆయన తప్పక చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ జీవితంలో. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ హిమ్, ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు హిమ్, ఖచ్చితంగా దేవుడు మీ దగ్గరికి వచ్చి కార్యాలు చేస్తాడు. మీరు సమస్యలను చీల్చుకుంటూ మీ జీవితంలో ముందుకు సాగిపోగలరు. ఆ అనారోగ్యము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోతుంది. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా ముట్టి స్వస్థపరిచారు. ప్రభువు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం.